బాగున్నావా? బాగున్నావా? ఎన్నో చారులు తిరిగాను, ఈ పార్టీ చుట్టూ తిరుగుతున్నాను. చూడాలి, అన్నను చూడాలి. మంచోడు, నా జగన్ మామ చాలా మంచోడు అని చెబుతుంది. అన్న, నీ రుణం మేము తీర్చుకోలేము ఎప్పటికీ కూడా. చేయి తాగితే చాలనుకుంటున్నాను, చేయి తాగితే చాలనుకుంటున్నాను. మైనా మీడియా మాకు సపోర్ట్ చేసింది, మా పిల్లకి న్యాయం జరిగింది. అమరావతి గ్రామాలలో ఒకటైనటువంటి మందడానికి చెందినటువంటి పులి స్వాతి చిన్నతనం నుంచే డెఫ్ అండ్ డమ్గా ఉన్నారు, చెవిటి మూగగా ఉన్నారనమాట. ఈ పులి స్వాతికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు అయితే చాలా బాధపడుతూ ఉన్నారు, చాలా వేదన చెందారు. పాప పరిస్థితి చూసి పాప జీవితాన్ని ఎలా ఉండాలి ఏంటనేది కూడా చాలా బాధపడుతున్న తరుణంలో మైరా మీడియా ఒక కార్యక్రమం అయితే చేసింది. ప్రభుత్వం ఆదుకోవాలి, జగన్మోహన్ రెడ్డి ఆదుకోవాలంటూ మందడంలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో పులి స్వాతి గురించి మరి కార్యక్రమం అయితే మైరా మీడియా చేయడం జరిగింది. దానికి స్పందించినటువంటి అధికారులు కానీ మరి కొంతమంది పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ స్పందించి ఈ పాపకు మరి ఆరోగ్యశ్రీ కింద పులి స్వాతికి సీఎంఆర్ఓ కింద మరి ఆపరేషన్ అయితే జరిగింది. ఈ ఆపరేషన్కి సంబంధించినటువంటి ఎలా ఉంది ఏంటి అనేది ఆ కుటుంబం మనతో ఉన్నారు, వాడిని అడిగే ప్రయత్నం చేద్దాం. అమ్మ, నీ పేరేంటి? స్వాతి. నీ పేరేంటమ్మా? స్వాతియా? నీ పేరు స్వాతియా? బాగున్నావా? 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 వెరీ గుడ్. ఓకే ఓకే. స్వాతి ఇప్పుడు ఆపరేషన్ తర్వాత కొంచెం స్పందిస్తుంది. మనం చెప్పే మాటలు వింటూ ఉన్న పరిస్థితి కూడా చూస్తున్నాము. నిజంగా మైరా మీడియా ఒక మంచి కార్యక్రమం చేసిందని కూడా చాలా సంతృప్తిగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. వారి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. అమ్మ, మీ పేరేంటి? పులి ఎస్తేర్ రాణి అన్న. ఎస్తేర్ రాణి గారు, మనం గతంలో కూడా పాప గురించి ఒక కార్యక్రమం చేశాము. దీనికి స్పందన ఎలా ఉంది మీకు? అన్న, బాగుంది. కానీ పాప ఇప్పుడు అనేది వినపడుతుంది, ఇటువరకు అనేది ఏ రెస్పాండ్ లేదు. ఇప్పుడు బాగుంది. పాప జగన్ అన్నను చూడాలంటుంది, పదే పదే నన్ను అడుగుతుంది. ఎలా జరిగింది ఆపరేషన్? ఇప్పుడు మనం ప్రోగ్రామ్ చేశాము, ఈ కార్యక్రమానికి ఎవరు స్పందించారు? నిజానికి స్పందించారంటే స్పందన కార్యక్రమం పెట్టాము. జగనన్న 5,30,000 రూపాయలు ఇచ్చాడు. అయితే ఇంకా చాలా కొంచెం అప్పులు అయ్యాము. అప్పులు అయితే 3 లక్షల దగ్గర అయ్యింది. మొత్తం 8 లక్షలున్నర. డాక్టర్లు ఏం చెప్పారమ్మా ఆపరేషన్ తర్వాత? ఆపరేషన్ కాక్లైన్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేశారు. చేసినాక అమ్మాయికి 1 నెల రోజులు తర్వాత అయిపోయినాక పై మిషన్ పెట్టారు. రోజు ట్రైనింగ్కి తీసుకెళ్ళాలి విజయవాడ. 1 గంట మాటలు చెప్తారు వాళ్ళే. ఇప్పుడు అనేది ఆ పాపకని ఇప్పుడైనా వినికిడి అనేది ఆ పిల్లకి అర్థం. ఉచితంగా ఇస్తున్నారు ట్రైనింగ్? అమ్మా, ట్రైనింగ్ ప్రైవేట్ ఇస్తున్నారా? ఉచితంగా ఇప్పిస్తున్నారు. ఎక్కడ ఇప్పిస్తున్నారు? విజయవాడలో ఇస్తున్నాం. ఇదిగోండి, పులి స్వాతికి ఆపరేషన్ చేసిన తర్వాత పాపకి ఈ మిషన్ అయితే అమర్చారు. దీనివల్ల ఏంటంటే మన వినికిడి శక్తి కానీ మాట్లాడే శక్తి కానీ వస్తుందని కూడా డాక్టర్లు చెప్తున్న తరుణంలో కొంత బెటర్మెంట్గా ఉంది. ఇప్పుడైతే మరి ఇప్పుడు వినిపిస్తూ ఉంది, మనం చెప్పే మాటలకి స్పందిస్తుంది. మరి సమాధానం చెప్పడానికి అయితే స్వాతి అయితే ట్రై చేస్తున్న పరిస్థితి. తల్లి చెప్తున్నారు చాలా బాగుంది. ఇప్పుడు ఎలా ఉందమ్మా పాప? చాలా బాగుంది. ఇప్పుడు నేను కేకేస్తుంటే వెనక్కి తిరిగి చూసిద్ది. నేను చెప్పే మాటలు పాప తాత అని చెప్తుంది. అంటే స్వాతికి ఎన్ని సంవత్సరాలు? 9 వెళ్ళిపోయి 10 వచ్చినాయి స్వాతికి ఆగస్టుకి. సో ఇప్పుడు కూడా చిన్నపిల్లలాగా మీరు అన్ని నేర్పాలి, చూడాలి. ఎటు వెళ్ళినా ఏదైనా అక్షరాలు అయితే చూసి రాసిద్ది. అక్షరాలు ఈ అలాంటివి చెప్పిద్ది కానీ ఇటువరకు అనేది అసలు ఏమీ లేదు. జగనన్న ఈ పెట్టినందుకు మాకు మేలు అయితే జరిగింది. జగనన్నను చూడాలంటది, పదే అడిగిద్ది. గుడ్ బాయ్ అంటది, గుడ్ బాయ్ నాకు కావాలి, యంగ్ మ్యాన్ అంటది. చాలా చెప్పిద్ది, మాట్లాడిద్ది, చూపించిద్ది నాకు పదే. ఒకప్పుడు స్వాతి మాట్లాడలేదు అనుకున్న పరిస్థితుల్లో ఇప్పుడు మాట్లాడుతుంది. మీ కళ్ళ ముందే ఒక అద్భుతమైనది జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి కారణం మరి జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి జగనన్నే పెట్టాడు. ఇది మాకైతే తెలియకపోయినప్పటికీ జగనన్న మటుకు ఈ మేలు చేశాడు కాబట్టి నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా జగనన్న నేను కలుస్తానని, నా బిడ్డను కూడా చూపిస్తానని నేను నమ్ముకుంటున్నాను. ఎన్నో చారులు తిరిగాను, ఈ పార్టీ చుట్టూ తిరుగుతున్నాను. చూడాలి, అన్నను చూడాలి, నా పాపకు చూపియాలి. అన్న ఈ మంచి పని చేశాడు, నాకు తెలుపుకోవాలి. నా ఇంట్లో సమస్యలు ఉన్నాయి, నా అన్నకు చెప్పుకొని ఏదో ఒకటి కొంచెం సహాయం చేసిన నా అన్న పట్ల మాకు మేలు అయితే జరిగిద్దని నేను నమ్ముచున్నాను. ఇదైతే చేయాలన్నా, నువ్వు చూడాలన్నా, మా పాపనైతే చూడాలి, పదే చూడాలంటుంది నేను. జగనన్న నువ్వు ఎక్కడున్నా సరే మాకు కొంచెం దయ చూపించి మా కోసం
నువ్వు మా బిడ్డ కోసం కొద్దిగా చూస్తావని నేను నమ్ముచున్నాను. ఈ చెల్లెమ్మను కొంచెం గుర్తుపెట్టుకోమని నిన్ను అడుగుతున్నాను. ఇంకొంచెం నా బిడ్డను చూస్తావని నేను నమ్ముచున్నాను. ఇదే నా మాటలు. జగనన్న మీరు చూడాలన్నా మిమ్మల్ని చూడాలి, మా కుటుంబం అయితే నిన్ను చూడాలని అనుకుంటుంది. నా బిడ్డ మటుకు ప్రతి క్షణాన నీ ఫోటో చూడగానే ఎంగుమేను గుడ్గాలు అంటది. చూడాలని అంటుంది. మంచోడు నా జగన్ మామ, చాలా మంచోడు అని చెబుతుంది. కాబట్టి మాటలు వస్తే మటుకు అన్న నీ రుణం మేము తీర్చుకోలేము ఎప్పటికీ కూడా. అన్న నిన్ను చూడాలన్న పదే పదే చూడాలన్న నువ్వు సహాయం చేసావు కాబట్టి నేను చూడాలనుకుంటున్నాము. మా కుటుంబం నీకు రుణపడి ఎప్పుడు ఉంటాము. నిన్ను మటుకు మేము మర్చిపోలేమని అన్న. ఇదే నా మాటలు అన్న. నా బిడ్డను మటుకు తీసుకెళ్ళి చూపించాలని మా ఆశ. చూపించాలి, చూడాలని కూడా అంటుంది. ఇదేనా ఇది స్వాతికి సంబంధించిన తల్లిగారు మరి ఎస్తేర్ రాణి గారు అయితే ఇట్లా కోరుకుంటున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని కలవాలి, ఆయనకు కృతజ్ఞతలు తెలపాలని కూడా ఎస్తేర్ రాణి గారు చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. తండ్రి ఉన్నారు, పులి విజయ్ ఉన్నారు మనతో. ఆయన స్పందన కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మైరా మీడియా మీ దగ్గరకు వచ్చింది, ఓ ప్రోగ్రామ్ చేసింది. ఎటువంటి స్పందన వచ్చింది అన్న? మాకు స్పందన బాగానే ఉంది. దేవుడి దయ మాకు న్యాయం జరిగింది. అయితే సీఎం రిలీఫ్ ఫండ్ కింద 5,30,000 వచ్చినాయి. తర్వాత నందిగుని సురేష్ గారు, బాపట్ల ఎంపీ నందిగుని సురేష్ అన్న 50,000 ఇచ్చారు. కత్తిరి సురేష్ గారు 50,000 ఇచ్చారు. మొన్న మేకపాటి సుచరిత గారు వచ్చి ఇంటికి వచ్చి మీ కుటుంబానికి మేము అండగా ఉంటాం, మీకు ఇబ్బంది ఏమి వద్దని చెప్పారు. భరోసా ఇచ్చారు. మమ్మల్ని ఆర్థికంగా ఆదుకోమన్నాం. మేము ఎప్పుడు ఎన్ని సభలకు వెళ్తున్నా కూడా జగన్ గారిని మేము కలవలేకపోతున్నాం. సెంతూరు సభ జరిగింది, రాతాడు వెళ్తున్నాం కానీ సార్ మాకు జగన్ కలవలేకపోతున్నాం. ఒక్కసారైనా జీవితంలో మేము ఆయన చేయి తాగితే మా జీవితం ఆయన చేయి తాగితే చాలు అనుకుంటున్నాం అన్న. కలవాలి. మీ కుటుంబానికి మంచి జరిగిందన్న. జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నాడు, మీకు మంచి జరిగితే నాకు సపోర్ట్ చేయండి, లేకపోతే ఓటేయండి అని అన్నారు. చేస్తామన్నా. ఎలా ఉంది మీ ప్రాంతంలో, ఎలా ఉంది పరిస్థితి? పర్లేదన్న. అంటే ప్రాంతంలో అని నేను అన్నాను, నా కుటుంబం వరకు నాకు న్యాయం జరిగింది. జగన్కి వేస్తాం. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మాకు ఇబ్బంది లేదు. జగన్ ఎట్ట ఒంటరిగా పోరాడుతున్నా నేను ఒంటరిగా పోరాడుతున్నా. నాకు ఎవరు లేరు, వెనక ఎవరు రారు, ఎదర ఎవరు రారు. ఫస్ట్లో మైనా మీడియా మాకు సపోర్ట్ చేసిందండి. పిల్లని ఎంగడపాలెం సభ కాడ తీసుకెళ్ళాం. ఇది అమరావతి రాజధాని కాడ ఇళ్ల స్థలాలు ఇచ్చే రోజు కాడ మేము వెళ్ళాము. మైనా మీడియా మాకు సపోర్ట్ చేసింది. మా పిల్లకి న్యాయం జరిగింది. మాకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. మైనా మీడియా వాళ్ళు చేస్తున్న వాళ్ళందరికీ కూడా. పులి స్వాతికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ముక్తకంఠంతో చెప్తున్నారు, ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రభుత్వం చేసినటువంటి ఈ మెయిల్ని మరి మర్చిపోము, ఖచ్చితంగా మరి ఆయనకు కృతజ్ఞత చెల్లించుకుంటాము. అంతేకాకుండా ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటామని కూడా చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. స్వాతికి సంబంధించి మరి మేలు జరిగింది కాబట్టి ఇటువంటి కుటుంబాలు జగన్ ప్రభుత్వంలో మరింత మంది మరి మేలు పొందాలని కోరుకుంటూ మైరా మీడియా ఈ బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇటువంటి ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమం జరిగినందుకు కూడా మైరా మీడియా సంతోషిస్తూ ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని ప్రభుత్వం చేయాలని కోరుకుంటూ మైరా మీడియా సవినయంగా కోరుకుంటుంది. ఇది పరిస్థితి.